మా ఎందుకు పోతున్నామో తెలీదు. 2 గంటలకి బయలుదేరాం బెంగళూరుకి. అడిగితే ఏమో తెలియదు, పని లేదు అంతే. నీకు తెలుసాయా ఎందుకు పోతున్నామో? ఎక్కడికి పోతున్నాం తెలుసా? తెలీదు. స్టీరింగ్ ఇచ్చారయ్యా. అడిగాను ఎక్కడికి పోతున్నావు అని. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడుకొచ్చు కంపెనీకి. తిరుపతిలోనే ఉండవు, కావాలంటే దిగిదింగు. కానీ దిగమంటే దిగరు, మళ్ళా ఏమో ఎగేసుకొని మేము దిగేస్తాం అని డ్రామాలు. ఓ పని చేయ అయితే నువ్వు దింగి రావాలని ఉంటుంది మళ్ళా. కానీ ఎందుకు పోతాం తెలియదు. ఎందుకు పోతున్నాం? ఈడు మాకు అరిపిన్ రేడియో గాడి చెప్పింది చెప్తానే ఉంటాడు. బానే ఎక్స్ట్రా తింటున్నారా? అది కూడా కరెక్ట్ అంట. పర్ఫెక్ట్ అంగేతున్నాడు బండ్ల పురాణం. భగవంతుడా అదే ప్రశ్న. నిజంరా 2018 V వర్షన్ 6+1 గాల్లో ఉంటది, బండి మీద ఉంటది. అదంతా కాదు, ఇప్పుడు బండి ఎవరు తోలుతున్నారో వాళ్ళే పట్టుకోవాలి డీజిల్. ఎవరు ఎంత దూరం తోలుతారో వాళ్ళే డీజిల్ పట్టాలి ఆడదాకా. బండి ఇష్టం మైలేజ్ చూడ ఎంత ఉందో, 8.1. అదే ఆడ రూమ్ మాట్లాడినాం కదా బెంగళూరులో 3 రోజులు స్టేకి. నీ అబ్బా నేను అందరికి పౌడర్ లాస్తుంటే నువ్వు నాకు ఆవద వేయరా? కొండపై నుంచి నోట్లు కొడుకుని అంతే. తారకు కూడా అదే కదా చూపించింది 30 కొండ మీద నోట్లు కొట్టేస్తే. హైవేలో చూపించారు, చూపించారు నుంచి డౌన్ దిగేసి బెంగళూరు ఇంకోసారి బెంగళూరు నీ సత్రంలో నా 30 వస్తుందంట మైలేజ్. 30-40 కూడా వస్తుంది. సోదా పుంగ చెప్పినావు కదా ఒకసారి. ఆపి నువ్వు బెటరా పాట నువ్వు వేసుకో నాగరాజు. మా సార్కి 5 స్టార్ హోటల్ అంట ఆపండి. లేకపోయినా సంవత్సరం అయినా పర్లేదు. ఆడన్న అంగిడి ఉంటే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసి ఇచ్చియా. వాళ్ళ బయట మర్చిపోవాలి. ఉన్న పొదలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. పాల ప్యాకెట్ కూడా అంటారు. అలా టిప్ అంతే, ఫ్లిప్ నొక్కు. వాడు ఏళ్ళు ముద్ర నా కొడుకు నాకు తెలియదు. వాడికి ఏళ్ళు ముద్ర మనకే రాదు, చదువు రాదా? ఏందన్నా అట మాట్లాడతావు? నిజమే అన్న. అటువంటి వాడిని తిప్పంటావు, సెట్టింగ్ అంటావు, ఇంకోటి ఫ్లిప్ అంటావు. వాడికి ఏం బొచ్చు తెలుస్తుంది? ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? అగ్గి పెట్టు అదే చదువుతుంది. ఎండ వస్తుంది దానికి. అగ్గి పెడితే అదే చదువుతుంది. అగ్గి పెట్టు చదువుతుంది. అన్నగారికి నోరు కొద్దిగా ప్రాబ్లం వల్ల అగ్గి పెట్టేని అగ్గి పెట్టుని తేడా తెలియదు అనమాట. సేమ్ గుద్ద పైన కదా నేను కూడా వచ్చిన. ఒంగోలు దగ్గర వచ్చేది అదే ఒంగిదింగు. ఊరి పేరేదో ఆడికి వెళ్ళాక ఈ మధ్య అన్న కనిపించినాడంటే వేసుకొని అదర్ దగ్గర పుట్టమని చేద్దారా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? అది కూడా జ్వరం వాడికి. ఎవరికి? వాడికి పొలం మేడ సాగు. ఈడు కూడా అప్పుడు అదే మరి మాట కుడిపించాడు. చేస్తాం మానేసి ఆ రోజు కదా లాక్డౌన్ లో. పొద్దున ఎవడు తప్పు? టెంకరా నేను పోస్తా అన్నాడు. మేమేం అబ్బా ఈడు పెద్ద పుడింగిలాగా లారీ ఎక్కి నిద్రపోతాడు. ఆ లారీలో ఎట తెలుసా కురక పెడతాడు.
వాడు 20-30 నుంచి పోతా బ్రోడు అంతే లారీ కూడా టచ్ చేయడానికి చూసానికి పోయినాం ఉలవపాడ వేటపాలెం పెంటపాలెం ఏడది చీరాల దగ్గర ఏటపాలెం ఊరు పేరు. సినిమాలో చెప్తావు ఇంట్లో నువ్వా? వేటపాలెం బిర్యానీ కాదు వాడు నరకుతాడు కదా ఎత్తుకోమే బీచ్ లో. రవితేజ సినిమా ఉంది కదా, క్రాక్ వేటపాలెం పక్కనే అది. బిర్యానీ తినేసి అది ఏం తెలుసా, మా దగ్గర డబ్బులు లేవు. వేటపాలెంకి పక్కన వాడికి గగన్ కార్ సోడు ఫోన్ చేస్తాడు 2000 పెట్టాడు. బిర్యానీ తిని లారీ ఎక్కినాం. లారీ ఏడ ఒంగోలు అన్నం తిని టైం ఎక్కుంటారా? ఒంగోలు అన్నం తిని టైం ఎక్కుంటారా? అన్న బిర్యానీ తిన్నారు కాబట్టి లారీ ఎక్కినారు. అన్నం తిని టైం ఎక్కుంటారు. మళ్ళీ బస్ ఎక్కి తాత తాత వచ్చా అంటే అక్కడ కొట్టేసుకుంటాడు. తాత వస్తాడు బెదర కొట్టి పోతాడు. నీకేం కావాలియా? పాట పాడవా? ఇప్పుడు నేను ఒక బీరు నువ్వు ఒక బీరు తాగాము. నీకెందుకు బీరు? నువ్వు డ్రైవర్ లాగా ఉన్నాయ్యా. మేము కస్టమర్ నువ్వు నాకు నచ్చలా దిగి. కస్టమర్ ముందరే నువ్వు మంది అది నువ్వు ఫస్ట్ చెప్పు ఉండాలి. నువ్వు అడ్వాన్స్ తీసుకొని అడ్వాన్స్ డబ్బులు పోతా. నేను అడ్వాన్స్ పేమెంట్ డబ్బులు ఇన్నా పోతా. నేను ఎరుపుకు నాకు కూడా కారండి తిండి పెట్టలే నువ్వు. డ్రైవర్ ఆపితే కదా ఇదే నేనే తోలుతాను. డ్రైవర్ సక్రమంగా లేదయ్యా. నన్ను ఏం చేయమంటావు? డబ్బు కూడా ఇచ్చిన అడ్వాన్స్ ఏమీ లేదు. అడ్వాన్స్ ఇలా అన్నం పెట్టలా బీర్ తీసుకుంటే దాంట్లో ఈయన కావాలంటాడు. ఏంటి ఇది పద్ధతి అనేది? బాడీకి మాత్రం తెంగుతాడు. బాడీ దిగినాడు దిగేయమంటాడు. మాట్లాడితే అడ్డేయమంటే ఇప్పుడు న్యాయం ఇది. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చేమకొత్తలో నాయమని మీ ఊరేలే బాధ. ఈయన ఉన్నాడు కానీ ఏం మాట్లాడు. ఈయన వేస్ట్ మందు పడితే ఏందన్నా అంత మాట వేస్ట్ పోకండి నిన్న ఏం తాగదు ఏళ్ళిపోతారు కదా అది నువ్వు దిగినావు అన్నా. ఎన్ని మనసులో పెట్టుకుంటానన్నా సైడ్ డిష్ కూడా నా కురుకురే ఏదైనా తీసి అన్నా సైడ్ తీసి నా చెప్తా బ్యాగ్. మందు కానీ పడితే గోపి కానీ మొదలు అది అంటే నాకు పడితే నీకు పడితేనే అన్న. నాకు పడితే సరే నాకు టీ షర్ట్ కావాలి. టీ షర్ట్ 2 షర్ట్లు రోడ్డు మీద తేడా అమ్ముతారు బా కిడికేటన్నా. రోడ్డు మీద కాదు నీకు టీ షర్ట్ కావాలి కదా. ఈ సొక్కాయని టీ షర్ట్ వేసి ఈ కాలర్ చేసి టీ షర్ట్ అయిపోతుంది. ఏం చెప్పావురా? వచ్చాడగా. కావాలంటే ప్యాంట్ సింపేసి షార్ట్ అయిపోతుంది. నువ్వు మెకానిక్ టైల్ రా. నేను ఆల్ రౌండర్. నేను అన్ని చేస్తాను. సరేపా స్టెప్నీ ఉంది బండిలో అమ్మేసి డబ్బు వస్తుంది అంతే. ఏమొస్తుంది? స్టెప్నీ అమ్మేసాం డబ్బులు వస్తుంది. మూసుకుచ్చరా పూల సొక్క. నీకో సరికాయ నాకో సరికాయ ఎనుకో సరికాయ అంతే. ఇంకా నీకు నాకేదో అయినా పర్లేదు. ఈడు తాగిపోతే ఏది ఇచ్చినా తాగేస్తాడు. ఈ అడుగు తినే వాళ్ళకి వేళాపాడా లేదు. తెలుసు. ఈడు మామూలు తాగిపోతాడు. ఈయన ఊరు తాగిపోతావు. ఈయన అంతకు మించి తాగుబోతుకి తాగుబోతు. పెద్ద తాగుబోతు ఎందుకలా సింగిల్ రౌండ్ కి కోటర్ వేస్తాడు. కోటర్ ఏంది? కోటర్ ఒక లెక్క లేదు. పక్క కూడా అంది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. కింద కింద లెఫ్ట్ ఈడే లెఫ్ట్ అందులో పోతాడని బ్రాంచ్ షాపు. నువ్వు ఒక పెద్ద తాగబోతే నేను నమ్ముకోవచ్చు. సంగనానికి ఇస్తాను నన్ను. బ్రాంచ్ షాప్ పెడకు దిల్లే మళ్ళీ తాగబోతుంది. తాగే నా కొడుకులు కూడా ఇంత తనకలాడరు. అన్న మధ్యస్థానికి పోయినా ఎవరా? నేనే ఈడు మధ్యశాల కూడా పోతాడా? డబ్బులు వసూలు చేసుకోలేకపోయినావు, మళ్ళా నువ్వు మధ్యస్థాలు చేసినావా? నీకు రావాల్సిన డబ్బే నువ్వు వసూలు చేసుకోలేకపోయినావు, మళ్ళా నువ్వు వాళ్ళ మధ్యస్థం చేసినావు. అది అవన్నీ చెప్పుకోకూడదు అట్లా.
ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఏరుపుక ఇలా నా కొడుకులు చెప్పా, నా కొడుకులు ఉంటే మాలాంటి వాళ్ళు ఈనేటోళ్ళు ఉంటే పంపు ప్రమాణం చేసుకొని తిన్నా అంటావు నా కొడక. నువ్వు సైడ్ గా గోడ దగ్గర పని కింద పోతే అడుగున్నాను. ఆడ గోడ ఆడు ఉందిరా గుడి పూక. కూడా కింద కిందగానే లోపలికి చూడండి. గాడికాయ దొంగ తెలుసా పోయిండారు నా కొడుకులు. ఎవరు రావాలా? అది నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నుండి అమ్మ మూడా కొడక కోయ అన్నావు కదా, దొంగ నా కొడుకులు రా రే. నీకంటే ఇంటికి పట్టుకోండి. డీజిల్ వాసన ఏం వాసన వాయ్? ఏమో నాకు మా చెలుపు పంచేది బుక్ లో. కింద పెట్టరా నీ ఫస్ట్. ఎవడు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది అసలు? డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ వేసుకో. వాసన ఒకటే వాసన వస్తుంది అంటారు, డీజిల్ వాసన మన పనులు అంటారు. ఆడు చూస్తే ఆడు చూడు చూపిస్తాడా, అది ఆ మాది పెడితే ఎటో వాసన రాకుండా ఉంటుందా? చెప్పినాక ఇప్పుడు మాకు సార్ డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ లైసెన్స్ చేసుకొచ్చి మా తలకాయలు తింటాయి ఇక్కడ. బా బెంగళూరు పోతున్నాం కదా, మీకు కన్నడ రాదు కదా, తలా బూతులు నేర్పిస్తా, నేర్చుకోండి. నువ్వురే ఏ గాండు అది అడో, ఏ గాండు నీక్యా సువర్ నన్ మగనే, నీకు సువర్ నన్ మగనే అని అప్ప చెప్పుకొని చెప్పాలి. ఈ డైలాగ్ ఏంద్రా? ఏ గాండు సువర్ణన్ మగ చెప్పు. ఏంటది? సువర్ణన్ మగనే. సువర్ణన్ మగిని నీదిరా బాల్ లౌడెక్కే బాల్. దేశలే పూకులే కేలగొట్టేసుకొని చెప్తావు. చెప్పరా అదన్నా? ఏం చెప్పాలి? ఇందాక చెప్పినవన్నీ అనంటే ఆడే కూర్చొని పెట్టేస్తారు. నాకు వచ్చి ఏ గాండు, ఆ. ఆయన వచ్చి ఇవ్వు అంటే ఏం దాంట్లో ఏమంటారు? పాడు గజాలా పాడు. వద్దు వద్దు వద్దు. వా చూడరా పక్కన తలకాయ తీరా పూక. 2 కోట్లేమో అనేది. ఆ, కోటి అనుకుంటే 2 ఎంత? 2 కోట్లు ఇంతకుముందు చెప్పినావు అది. అమ్మ గొప్పది. అది ఆపండి ఇప్పుడు పోయిస్తుంది కదా. నాకు రెచ్చగొట్టకు, నువ్వు ఆపు, గేట్ ముందర పోస్తా ఇప్పుడు పోయేసి ఏమైతే అది నువ్వు ఆపు. నువ్వు మూవ్ చేయ. అది హెవీ లైసెన్స్ లోపల స్పేర్ పార్ట్లు దింపకపోతా ఉంటాడు. వాచ్మ్యాన్ అడుగుదామా? వాడు వాళ్ళంతా ట్రైనింగ్ కే పోతున్నారు. వచ్చేటప్పుడు ఉండదురా పూక. అవును, మీకు అందరికి ట్రైనింగ్ ఇస్తారు, మీకు ట్రైనింగ్ అవసరమా? ఇల్లు కదా, బెంగళూరు పోయి నైట్ రెస్ట్ తీసుకొని అట్టించి అట్టే ఊటీకి. ఎవరెవరు జోబులు ఎంత అది అసలు నీకు అనవసరం అమ్మా. నాకు అప్పులు కొత్త చుట్టూ ఉన్నాయి. నీ కిడ్నీ ఎంఎస్ఎల్ అప్పులు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే సెయింట్ జాన్స్. బ్లాక్ లో సెయింట్ జాన్స్ హాస్పిటల్ ఆడే పోయి కిడ్నీ డొనేట్ చేస్తాడు. నాది తాగిదే చెడిపోయింటుంది, నాది నీదేదో బాగుంటుంది. మాదంతా ఫెయిల్, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. నీ కిడ్నీ బాగుందండి, అందుకే ఇంతటికి వచ్చినాము. ఇది వాస్తవం. నీ కిడ్నీ అమ్మేస్తాం, అది కూడా 2 అమ్మేస్తాం ఒకేసారి. అమ్మేసి వాటి మీద మొన్న ఇది పోయిందంటే ఒకటి, అది నీకు పెట్టేస్తాం అనమాట. అట్లయితే అది తీసిరా. ఇది ఏదో ఉంటుంది కదా సింపుల్. ఆడిపోయి ఏ కాండు అను. అప్పుడు నాకు నేను తెరవల్ల ఏ వాస్తవం. తిప్పుకొని వచ్చాము. తిప్పుకొని వచ్చినప్పుడు అయిపోయింది. నాకు తెగేసుకున్నాను, ఇంక వేరే మాట లేదు ఇంకా. బాగా పెట్టరా, ఈడ రోడ్డుకు పెట్టరా.
చూడు ఆడికి పోతా ఆ షటర్ కాడికి సార్ నేరుగా చూడేనా కళ్ళు చూడేవే సందులో ఇక ఏం చేసే దొడుకోపోతారా రే ఇల్లు చూడు ఎట్టున్నాయో ఏమే ప్యాంట్ బ్యాగ్ వేసుకురా వెనకాల రే వచ్చేసాం రోడ్డుకి గ్లాసులు సౌరభ్యం ఉంది కదా బయట దారి చూస్తే అట్టుంది పక్కరారా ఊగా బిర్యానీ తీసినాడు మన ఇంట్లో బిర్యానీ తీసినాడు వచ్చా